నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ రెండో ప్రధానమంత్రి, సరళతకు మారుపేరుగా నిలిచిన మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, దేశానికి నిజమైన సేవకుడిగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో సైనికులు, రైతులకు ఆత్మవిశ్వాసాన్ని నింపిన గొప్ప నాయకుడు శాస్త్రి అని కొనియాడారు. అధికారంలో ఉన్నప్పటికీ అత్యంత సరళ జీవనాన్ని గడిపిన వ్యక్తి శాస్త్రి అని, రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, త్యాగం వంటి విలువలను ఆచరణలో చూపించిన అరుదైన నాయకుల్లో ఆయన ఒకరని దేవినేని ఉమా పేర్కొన్నారు. నినాదాన్ని దేశానికి అందించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన జీవితం ఎంతో నిజాయితీగా, నిరాడంబరగా, అదేవిధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, అదేవిధంగా త్యాగానికి మారుపేరుగా, అదేవిధంగా ఆయన ప్రధానమంత్రిగా చేసిన రోజుల్లో దేశానికి ఆయన ఇచ్చిన క్రమశిక్షణ కావచ్చు, త్యాగం కావచ్చు, నిబద్ధత కావచ్చు, ముందు చూపు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో ఆదర్శనీయం. ఆ మహనీయుడు తాష్కెంట్ ఒప్పందంలో ఆ రోజు మరి బయట దేశంలో చనిపోవటం, అట్లాగే ఆయన సమయంలో జరిగిన యుద్ధంలో కూడా ఆయన చూపించిన పోరాట పటిమ కానీ, ఆ దేశాన్ని నడిపించిన తీరు కానీ, అందరూ కూడా ఈరోజు కూడా జై జవాన్ జై కిసాన్ యొక్క ప్రాముఖ్యత, జవాన్ ఏదైతే దేశ భద్రతకి ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళు సరిహద్దుల్ని ఏ విధంగా కాపాడుతున్నారని ఆ జై జవాన్ నినాదాన్ని సమాజంలో తీసుకెళ్లిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అట్లాగే ఏదైతే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు బాగున్నప్పుడే సమాజం బాగుంటుందని ఆ రైతుకు కూడా జై జవాన్ జై కిసాన్ అనే నిదానం ఒక సైనికుడికి, ఒక రైతుకి ఆయన ఇచ్చిన ఆ నినాదమే దేశానికి స్ఫూర్తినిచ్చి ఈరోజు వాళ్ళందరి త్యాగాల వల్లే ఇవాళ మన సమాజంలో పట్టి అన్నం తింటున్నాం, లేదా దేశాన్ని విదేశీ శక్తుల నుంచి కాపాడుకుంటున్నాం. ఆ గొప్పతనాన్ని దేశానికి తెలియచెప్పిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఏదైతే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వాడే వాహనాలకు కూడా లెక్కగట్టం కావచ్చు, ఆయన మరణాంతరం ఆయన కుటుంబానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఈ రోజు కూడా ఆయన దేశానికి ఇచ్చిన వారసత్వం ఏంటంటే త్యాగం, నిజాయితీ, నిబద్ధత, ఒక దూరదృష్టి, ఒక ముందు చూపు, ఇవన్నీ కూడా ఈ దేశానికి ఆయన వారసత్వంగా ఇచ్చెళ్ళాడు. అటువంటి మహనీయుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకుని వాళ్ళ అడుగుజాడల్లో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటాం. జోహార్ అమరజీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్ అమరజీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్ అమరజీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్ అమరజీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్ అమరజీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్ అమరజీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్.